రైతుల సమస్య ఒకటి వచ్చింది. రైతుల సమస్య ముఖ్యంగా అక్కడ పత్తి పండించేవాళ్ళు ఎక్కువ. యవత్మాలు ఈ కాటన్. ప్రాంతంలో కాటన్. కాటన్, తర్వాత మహారాష్ట్ర విదర్భలో ఇవన్నీ, తర్వాత మరఠ్వాడ అంటే మన నాందేడ్లో. అవును. సో రైతులందరూ ఈసారి మాకు మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలని చెప్పేసి వాళ్ళు పెద్ద పెట్టున మొత్తం త్రూఅవుట్ మహారాష్ట్ర గొడవ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ మెయిన్ లీడర్ వచ్చేసి ఆయన షేత్కరీ సంఘటన శరద్ జోషి గారు. ఓకే. ఆయన ఈజ్ ద లీడర్. ఆయన నాందేడ్లోకి వచ్చాడు. వచ్చి రైతులను అడ్రస్ చేసిన తర్వాత ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆయన అడ్మిట్ అయ్యాడు. ఓహో. సో మెయిన్ లీడర్ ఆఫ్ షేత్కరీ సంఘటన ఇన్ హాస్పిటల్ ఇన్ నాందేడ్. కాబట్టి నాకు ప్రెషర్ ఏంటంటే మా వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేయగలవు, శరత్ జోషిని కన్విన్స్ చేసి ఈ ఎజిటేషన్ క్లోజ్ చేయించాను. సో నేను వెళ్ళి కలిశాను ఆయన. కలిస్తే అప్పుడు నాకు వ్యవసాయదారులు రైతుల గురించి ఆయన నాకు ఎడ్యుకేట్ చేశాడు. ఓకే. నాకు రైతులన్నా వ్యవసాయం అన్నా దానికి ప్రధానమైన కారణం నాకు బేసిక్ గ్రౌండింగ్ ఇచ్చింది శరత్ జోషి. ఓహో. ఆయన వల్ల మీకు రైతుల కష్టాలు ఆయన అదే చెప్పాడు, నువ్వు నిజమైన పోలీస్ ఆఫీసర్ అయితే మాకు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇప్పించు అని. దట్ ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ చేసి నేను మరి ఏం చేయాలంటే ఎవరినైనా నేను డిస్కషన్స్కి రెడీగా ఉన్నాను. మా అగ్రికల్చర్ మినిస్టర్ని బట్టాను, పిలుచుకొచ్చాను. ఆయనతో మాట్లాడాడు. ఆయనతో మాట్లాడి జయప్రకాష్ ముందడా అని ఆయన, హీ వాజ్ అవర్ అగ్రికల్చరల్ మినిస్టర్. వచ్చి పెద్ద డిస్కషన్ అయ్యి నీకు పెద్ద అగ్రికల్చరల్ తెలియదు అన్నాడు ఈయన శరత్ జోషి. సరే ఇప్పుడు ఏం చేయాలి నాకు, ఎందుకంటే అజిటేషన్స్ గొప్పగా జరుగుతున్నాయి, ప్రతి చోట లూటింగ్ ఆర్సన్ జరుగుతుంది. సో చాలా పెద్ద పెట్టున జరిగింది. సో శరత్ జోషి గారు అన్నారు మాకు తాడో పేడో తేల్చుకోవాలి ఈసారి. నేను అప్పుడు ఏం చేశానంటే రాత్రి 12 గంటలకి ఫోన్ చేశాను. ఎవరికి ఫోన్ చేశానంటే మా ముఖ్యమంత్రికి చేశాను, మనోహర్ జోషి గారికి. ఎందుకంటే నాకు గడ్చిరోలు నుంచి ఆయన పరిచయం, తర్వాత ఆయన జోన్లో నేను డీసీపీగా ఉన్నాను, ఆ యాక్సెస్ ఉంది. ఆ పరిచయంతో 12 గంటలకు ఆయన ఫోన్ చేస్తే లక్ష్మణ ఏంటి ఇంత అర్జెంట్ ఇప్పుడు చేసే ఫోన్ అన్నాడు. సార్ ఇలా పరిస్థితి ఉంది, మరి ఏం చేయమంటావు నన్ను అన్నాడు. సార్ రేపు మాకేంటంటే మహారాష్ట్రలో విధానసభ అంటే శాసనసభ వింటర్ సమావేశాలు నాగ్పూర్లో జరుగుతాయి. సో ఆయన నాగ్పూర్కి వెళ్తున్నారు. నేను ఆయనకి చెప్పాను, సార్ రేపు నాగ్పూర్ వెళ్ళాలి, మీరు నాందేడ్ నుంచి నాగ్పూర్కి వెళ్ళండి అన్న. ఓకే రేపు మార్నింగ్ 9 o'clock నేను వస్తున్నాను. 9 o'clock డాట్ అయింది. సీఎం వచ్చారు. సీఎం తీసుకెళ్ళాను. శరత్ జోషి గారు, నేను, మనోహర్ జోషి గారు, మేము ముగ్గురమే అక్కడ డిస్కషన్ చేసి నేను రాశాను స్వయంగా నా చేతులతో, మహారాష్ట్రలో కాటన్ మినిమం ప్రైస్ ఇంత ఉంటుంది అని చెప్పేసి డాష్ పెట్టి. ఆయన ఏం చెప్పారంటే మా డిస్కషన్స్ అయిపోయాయి, నువ్వు శరత్ జోషి గారితో డిస్కస్ చెయ్యి, ఆ రేట్ ఎంతో నువ్వు రాసేసి నాకు ఫ్యాక్స్ చేసి నేను నాగ్పూర్లో ఉంటాను. సో శరత్ జోషి గారితో డిస్కషన్ చేసి నేను అక్కడ రాశాను, 3000 ఎంతో అనుకుంటా చెప్పి అది ఫ్యాక్స్ చేశాను. చేయగానే అక్కడ మనోహర్ జోషి గారు డిక్లేర్డ్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు గివ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఆఫ్ 3000 టు ఫార్మర్స్. వెంటనే అజిటేషన్ క్లోజ్. సో ఆ విధంగా శరత్ జోషి గారితో అంటే ఇలాగ ఇప్పుడు ప్రతి ఆఫీసర్ ఆలోచిస్తే ఇంకా సమస్యలే ఉండవు కదా సార్. అందుకనే ఎప్పుడు కూడా ఇష్యూస్ నా ఇష్యూ కాదని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఈ రెండు ఇష్యూస్ నేను ఇంత ఎలాబరేట్ గా చెప్పడానికి కారణం ఏంటంటే సివిల్ సర్వెంట్స్ గనక అనుకుని ఇష్యూని సాల్వ్ చేయాలి, పొలిటీషియన్స్ కాన్ఫిడెన్స్ లో తీసుకొని చేయగలిగితే అనేక సమస్యలను మనం పరిష్కరించవచ్చు.